భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుని గౌరవించేందుకు సావిత్రిబాయి ఫూలే జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన జరుపుకుంటారు. ఫూలే 1831లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె మహారాష్ట్రలో మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన సామాజిక కార్యకర్త, కవయిత్రి మరియు ఉపాధ్యాయురాలు. ఫూలే సామాజిక కార్యకర్తగా, కవిగా మరియు ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. బాలికల కోసం పాఠశాలలను స్థాపించి కవితా సంకలనాన్ని ప్రచురించిన మొదటి భారతీయ మహిళ. ఆమె మొదటి కవితా సంకలనం కావ్య ఫూలే 1854లో ప్రచురించబడింది. వితంతువుల తలలు ధ్వంసం చేసే పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమానికి కూడా ఆమె నాయకత్వం వహించారు. 1983లో పూణే సిటీ కార్పొరేషన్ ఫూలే స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. 1998లో ఇండియా పోస్ట్ ఆమె గౌరవార్థం ఒక స్టాంపును విడుదల చేసింది. సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్గా, భారతదేశంలో మొదటి మహిళా టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రిబాయి పూలే విన్నారు కదా. మీకు కూడా ఈ సావిత్రిబాయి పూలే కథ నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.